మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం డ్యామ్ మీద 1976లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం నిర్మించబడ్డది. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో శిథిలావస్థలో ఉంది. అది ఎందుచేత శిథిలావస్థలో ఉంది, ఏంటి అనేది ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారితోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? రంగా వెంకట నరసింహమ్మ. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారండి? 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. అంటే మీ సొంత ఊరు ఇదేనా? సొంత ఊరు. సార్, ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది కదా, ఇది ఎప్పటి నుంచి మూతపడింది? ఇది పడి 3 ఏళ్ళు అవుతుంది అమ్మా. 3 ఏళ్ళు అవుతుంది. ఏ కారణంతో ఇది మూతపడింది సార్? ఆరంలో అది డ్యామేజ్ ఉండి దాని గుండా అని ఆఫీసర్లు అనేది నిలిపేసినారు. 3 సంవత్సరాలు అయింది నిలిపేసినారు. సార్, ఇందులో ఎలాంటివి ఉన్నాయి లోపల? అంటే మొత్తం మ్యూజియం అంటే అన్ని ఏవో పాత వస్తువులు ఉంటాయి కదా. అక్కడ గంటికోట నుంచి తెచ్చినేటి అంటే కత్తులు, కత్తులు, కటార్లు అన్ని మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీరు ఇద్దరికి ఎప్పుడైనా లోపలికి పోయి చూసినారా? చూసారా? లోపల ఏమేమి వస్తువులు ఉండొచ్చు సార్? అదే కత్తులు, అవి శిలలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. సార్, ఇది వరకు రన్నింగ్ లో ఉండేది కదా, అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఇది మూతపడింది కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు ఒక రకంగా బాగా ఉండేది, అభివృద్ధిగా ఉండేది. ఇప్పుడు బాగానే ఉండేది, కొంత సంతోషంగా బాగా ఉన్నారు. ఇప్పుడు ఇది లేదు కాబట్టి కొందరు ఎక్కువ కావడం లేదు. ఇక్కడికి ఇబ్బందిగా ఉందిగా ఆలోచన చేసుకొని తెంపుకొని పోతుంటారు. ఇది బాగా ఉపయోగంలో ఉన్నప్పుడు రద్దీగా వచ్చే వాళ్ళ రద్దీగా జనము ఎక్కువ కలిసన్నారు, చాలా మంది ఉన్నారు. సార్, మీరు ఇప్పుడు స్థానికంగా ఉంటున్నారు కదా, దీని గురించి మీరు మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ, లేకపోతే దీని గురించి ఎవరికైనా చెప్పడం ఏమైనా జరిగిందా? అంటే దీన్ని బాగా నిర్మించడానికి మనం అది ఎంప్లాయీస్ ఆఫీసర్లది కాబట్టి మనం చెప్పలేము కదా. ఇదే ఆఫీసు వర్క్, వాళ్ళు ఎవరు వాళ్ళు తయారు చేస్తే ప్రతి ఒక్కరు చూసిపోతారు. గ్రామం బంధువులు వచ్చినా కొని, మా ఇది సొంత ఊరైనా మా బంధువులు వచ్చినా కొని చూసిపోతుంటారు. ఇప్పుడు అది డ్యామేజ్ అయిందని దాని వరకు నిలిపేసినారు. అంతవరకు జరుగుతుంది. సార్, ఒకప్పుడు గండికోట రాజులు ఇట్లా అంత పురాతన కాలంలో ఇదంతా రాజ వ్యవస్థ ఉండేది కదా, వారికి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఎలాంటివి మీకు ఏమైనా తెలుసా? అవి ఏంటో కొన్ని తెచ్చి పెట్టినారు, లోపల ఉన్నాయి. అవి అనేది మనకు ఇంత ముందు చూపిస్తున్నారు, ఇప్పుడు చూపించడంలే. 3 ఏళ్ల నుంచి బంద్ అయిపోయింది. వాళ్ళేమో ఆఫీసర్లు మటుకు వర్క్ చేస్తున్నారు, పోతున్నారు. ఎలాంటిది అది వర్క్ అది ఇబ్బంది జరిగి వర్క్ అనేది నిలిచిపోయి వాళ్ళు వస్తారు, పోతారు. దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తారా? అది రిపేర్ అయితే చేయగలుగుతామంటారు. ఏ ఆఫీసర్లు వస్తారు, ఎవరు చేస్తారు తెలియదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ బయట అన్ని శిలలు ఇవన్నీ ఏవో ఉన్నాయి కదా, విగ్రహాలు ఇలాంటివన్నీ, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు ఇవన్నీ పెట్టేసినారు అన్నమాట. సో మేము విన్నాము 13 గ్రామాల నుంచి సేకరించిన శిలాలు, శిల్పాలు అని చెప్పేసి విగ్రహాలు అని విన్నాము. అవే దాని గురించి ఏంటి సార్? అవి అంటే ఇక్కడ ఏమన్నా పల్లెలో ఇక్కడ ఉండే గ్రామంలో ఉండేటన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు. ఇక్కడ లోపల స్థలం లేదు కదా, బయట తెచ్చి పెట్టినారు కదా, పెట్టింటే లోపల పెట్టింటే బాగుంటుంది. లోపల పెట్టేదానికి వరకు స్థలం లేదని వాళ్ళు అంటారు మా ఆఫీసర్లు. ఇప్పుడు వీటిని ఇంత బహిరంగంగా బయట పెట్టేసినారు కదా, దీన్ని ఎవరైనా తీసుకెళ్లాలి కానీ తెలియకుండా దొంగతనాలు అట్లా ఏమైనా చేయాలని ఏం జరగవమ్మా. ఇక్కడ మంది ఉంటారు, ఏం జరగవు. అంటే దేవుడి విగ్రహాలు, చిన్న చిన్న శివలింగాలకు సంబంధించినవి కావచ్చు, అలాంటివి ఉన్నాయి కదా, కొన్ని బాగున్నాయి, తీసుకెళ్లాలనే ఆలోచన తగలడం లేదు. రాడు వాళ్ళు వరకు చేస్తారు ఆఫీసర్లు, వాళ్ళ వరకు ఉంది. సరే, ఇక్కడ డ్యామ్ చూడడానికి జనాలు వస్తుంటారు కదా, వాళ్ళు ఏమన్నా లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అట్లాంటివి ఏమన్నా ఎప్పుడన్నా చేశారా? వస్తుంటారు, వాళ్ళు పోవాలని చూస్తారు గాని అక్కడికి అలో చేసేదానికి లేదు. అది డ్యామేజ్ అయింది కాబట్టి ఇక్కడ మేము లోపలికి పంపించేదానికి అనుమతి లేదు అని చెప్తున్నారు. డ్యామ్ కాబట్టి ఎవరొకరు బయట దేశాల నుంచి కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా కావచ్చు, ఎవరైనా వస్తారా? ఆ డ్యామ్ చూడడానికి వస్తారు, పోతారు, చూసి వస్తారు అనేది. అక్కడ మోట్లో ఉందిమ్మా, అక్కడ కట్ట అవతల చివర్న ఉంది, బోటింగ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఇందులో చేపలు పట్టడానికి కావచ్చు, నీళ్ళలో దిగుతారు, అట్లా ఏదైనా మిస్ అయ్యి కొన్ని యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి. అలాంటి ఏం జరగలేదు. వాళ్ళు బెచ్చవాళ్ళు ఏదైనా చేపలకు దిగుతారు, వాళ్ళ వరకు వారం అని అద్దు తీసుకుంటారు, అంతవరకు పట్టుకుంటారు, వెళ్ళిపోతారు. సరే, అక్కడ రూమ్లు ఉన్నాయి కదా, అవి ఏ కారణంతో ఉన్నాయి, లేకపోతే వాటిని దేనికనే రూమ్లు? అవి ఒకప్పుడు ఇది బాగా ఉన్నదమ్మా. బంగళా అనేది అక్కడ లోపల ఉంది ఒకటి. ఇది డ్యామేజ్ రూములని కట్టించినారు.
పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు బాడిగలకు ఇస్తున్నారు. ఎవరన్నా లేడీస్ ఎవరన్నా సంసారంగా ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళ బాడిగలకు రూములు ఇస్తా ఇక్కడ స్థానికంగా చేస్తాను. ఇప్పుడు అక్కడ లోపల ఒకటి ధ్వజం లాగా స్తూపం లాగా ఒకటి ఉంది కదా, అక్కడ అదేంటి సార్? అది ఆంజనేయ స్వామి గుడి. ఆయన అది కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడనే శిల్పం ఉన్నది. ఈ రోజు ఆయనకు కొంత గుడి కట్టించి భక్తులు అనేది ఇక్కడ ఎన్ని క్యాన్సల్ అయినా ఎన్ని పరిపాలన లేదు కాబట్టి అక్కడ భక్తులు జనము అనేది కొంత ఆడ కలుస్తారు స్వామి దగ్గర. సార్ ఇప్పుడు ఇది పడిపోయే స్థితిలో ఉంది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? మనం అంటే గిన ఒక రవ్వ ఇది డెవలప్ అయితే గిన బాగుంటాది అని మనము అనుకుంటున్నామమ్మా. దీని వరకు ఇంతవరకు మనకు అనేది చర్య అనేది రాలేదు. మనం చూస్తుంటాము, స్థానికులను చూస్తున్నాము. కొందరు ఆఫీసర్లు వచ్చి ఫోటోలు ఏమో తీసుకొని పోయినారు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు. ఇంకా దాని గురించి ఇంకా ఇంతవరకు ఈ చర్య లేదు. వారి మాటలోనే విన్నాం కదండి. 1976లో నిర్మించబడ్డటువంటి ఈ మ్యూజియం ప్రస్తుతం 3 సంవత్సరాల నుంచి మూతపడ్డదని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. వారు ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, దీనికి సంబంధించిన వ్యవస్థ దగ్గర నుంచి అయితే కావచ్చు, ఏదైనా దీన్ని పునర్నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చాలా కోరుకుంటున్నారనే చెప్పొచ్చు.